హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టేస్టీగా తోటకూర లివర్ కర్రీ అండి. ఎంత సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి ట్రై చేశారంటే ఒక్క ముద్ద కూడా మిగిలించకుండా తినేస్తారండి. రైస్కి కానీ చపాతీకి కానీ బిర్యానీలకి చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ కడాయి పెట్టేసి కొద్దిగా వాటర్ తీసుకొని అందులోనే 2 పచ్చిమిర్చి బాగా కడిగేసిన తోటకూర కాడలతో కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకునేసి ఇలా ఉడికించుకోవాలండి. ఉడికించుకొని ఇలా తీసి చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత మీకు కావాలంటే అలాగే వేసుకోవచ్చు, లేదంటే ఇలా వాటర్ పిండేసి కూడా ఆకు మిక్సీకి వేసుకోవచ్చండి. ఇలా మిక్సీకి వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. మీకు కావాలంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు, కొంచెం తిక్కుగా ఉండాలండి, నీళ్ళుగా లేకుండా. ఇలా ఆ పేస్ట్ని తీసి ప్లేట్లో వేసుకొని అందులోనే గరం మసాలా కొద్దిగా, వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అందులోనే రుచికి సరిపడా ఉప్పు, దాంతోపాటు కొద్దిగా పసుపు, ఒక 1/2 కప్పు శనగపిండి, దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ అండి. కార్న్ఫ్లవర్ కూడా వేసేసి ఇలా బాగా కలుపుకోవాలండి. ఉండలేం లేకుండా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకోవాలండి. కొంచెం మీకు నీళ్ళు అయిందంటే అందులో మళ్ళీ కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసి కలుపుకోండి. మందంగా ఉండే గిన్నె తీసుకొని అందులో చుట్టూ ఆయిల్ రాసేసి ఇలా ఈ పేస్ట్ అంతా ఇందులో వేసి ఇలా గిన్నె మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. చేసుకునేసి స్టవ్ పైన ఒక పాత్ర పెట్టేసి అందులో నీళ్లు పోసి ఇలా స్టాండ్ పెట్టి మనం ఆల్రెడీ పేస్ట్ వేసుకున్నాం కదండి, ఆ గిన్నె ఇందులో పెట్టేసి మూత పెట్టి ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇలా చాకు పెట్టి చూస్తే మనకేం అంటుకోకుండా వస్తే బాగా కుక్ అయినట్టండి. తీసి చల్లార్చిన తర్వాత ఇలా సైడ్స్ తీసేసి ఇలా బాల్ ఇచ్చామంటే నీట్గా వచ్చేస్తుందండి. ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఇలా వేయించుకోవాలండి. ఇలా వేసేసి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి. ఇలా లైట్గా గోల్డ్ కలర్ వచ్చినాయంటే తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా పక్కకు పెట్టేసి అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదండి, అదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, అందులోనే 2 పచ్చిమిర్చి వేసి దాంతోపాటు కొద్దిగా జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక 2 టమాటాలు ఇలా పేస్ట్ చేసి ఇందులో వేసుకోవాలండి. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఆయిల్ అంతా బాగా సపరేట్ అయ్యేంత వరకు ఇలా టమోటాలు వేయించుకోవాలండి. అందులోనే కొద్దిగా గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసేసి ఇలా బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా వేయించుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలండి. మరీ థిక్గా ఉండకూడదు, మరీ పలసగా ఉండకూడదండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలిపేసి ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదండి లివర్, అది ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపేసి మూత పెట్టి ఒక 20 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసేసి ఇలా కొంచెం దగ్గర పడి ఉంటుంది కదండి, అప్పుడు కొద్దిగా క్రష్ చేసుకున్న కస్తూరి మేతి, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి ఇలా మూత పెట్టి మరో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవడం వల్ల లోపల పచ్చిదనం అంతా ఏం లేకుండా మసాలా అంతా లోపల పడుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా గ్రేవీగా రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీగా తోటకూర లివర్ కర్రీ రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలోకైతే సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఒక ముద్ద కూడా మిగిలించకుండా తినేస్తారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.